ఇటు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీగా ఓటింగ్ నిర్వహించేందుకు 1,09,941 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేసింది ఈసీ. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో పగడ్బందీగా ఓటింగ్ నిర్వహించేందుకు 1,09,941 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేసింది ఈసీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ఉండే పీఓస్ కానీ ఏపీఓస్ కానీ వారికి సంబంధించిన పూర్తి మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచే జరుగుతుంది. మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాలకు సంబంధించి 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 35,809 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నుంచి పూర్తి స్థాయిలో ఉద్యోగులంతా కూడా ఎన్నికల సిబ్బంది అంతా ఇప్పటికే చేరుకున్నారు. వారికి సంబంధించి పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. సరూర్ నగర్ స్టేడియానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ కమిషనర్ పంకజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాటికి సంబంధించి ఏర్పాట్లు? ఎల్బీ నగర్ సెగ్మెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. సో మాకు ఎల్బీ నగర్ సెగ్మెంట్లో టోటల్గా 571 పోలింగ్ స్టేషన్స్ గాను మొత్తం 571 పీఓస్, 571 ఏపీఓస్, 1142 ఓపీఓస్ అందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేశారు. వాళ్ళకి ఆ మెటీరియల్, పోలింగ్ మెటీరియల్, తర్వాత ఈవీఎం మిషన్స్ అన్ని కూడా మేము ఇక్కడ నుంచే వాళ్ళకి ఇచ్చేసి పోలీస్ బందోబస్తు తీసుకుని మా వాళ్ళు వెళ్తారు. సెక్టర్ ఆఫీసర్స్ తీసుకుని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మధ్యాహ్నం 2-2:30 కల్లా ఈ పరిక్రమ అంతా, ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసిపోతుంది. దాని తర్వాత వాళ్ళు నైట్ అంతా కూడా అరేంజ్మెంట్స్ అంతా చేసుకుంటారు వాళ్ళ పోలింగ్ స్టేషన్లలో. రేపు మార్నింగ్ మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ ఏజెంట్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు వస్తారు, వాళ్ళ సమక్షంలో మాక్ పోల్ చేస్తారు. మాక్ పోల్ చేసిన తర్వాత 7 గంటలకి ఎగ్జాక్ట్గా మనకి ఈవీఎంది రెగ్యులర్ ఓటింగ్ సరళి స్టార్ట్ అవుతుంది. సో దానికి గాను మేమందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా 2 ట్రైనింగ్స్ అయిపోయినాయి. 3rd ట్రైనింగ్ కూడా మేము ఇక్కడ ఎవరైనా డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పెట్టాము. దీంతో పాటుగా ఇంతవరకు మన మొత్తం స్టేట్లోనూ పోస్టల్ బ్యాలెట్ మన ఎల్బీ నగర్ సెగ్మెంట్లో 4,358 మంది మన దగ్గర ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ను వాడుకున్నారు. సో ఇది హైయెస్ట్ మన మొత్తం స్టేట్లో. సో అక్కడ కూడా మేము సరిగైన ఏర్పాట్లు చేసేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది ద్వారా తీసుకున్నాము. ఏది ఏమైనా 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ ప్రకటించారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సుధీర్.